నిధులు విడుదల చేసి రైతుల రుణ సంఖ్యలు తెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపైన సీఎం సమీక్ష నిర్వహించారు. తెలుగు ఉత్తర్వులు ఇవ్వడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ వారంలో ఒకే రోజు 2 పండుగలొచ్చాయి. త్యాగ నిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాభవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ల గురించి ఇప్పటికీ జనం గొప్పగా చెప్పుకుంటున్నారని, అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేయటం సంతోషకరమన్నారు. తెలుగులో ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలని ట్వీట్ చేశారు. ఇక వెంకయ్యనాయుడు ట్వీట్కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కలు దాడి చేసి 2 ఏళ్ల బాలుని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. వీరి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 సంవత్సరాల వయసున్న మాస్టర్ చోహన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కుమారుడి కోసం కాలేయం దానం చేసిన మాతృమూర్తి అమల, చికిత్స పూర్తి చేసుకున్న ఆదిత్య పూర్తిగా కోలుకుని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ పనుల్లో వేగం పెంచాలని, ప్రాజెక్టు పురోగతిపై ఇక నుంచి ప్రతి 4 వారాలకోసారి సమీక్షిస్తానని చెప్పారు. దీంతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై వివరాలను తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. పారిస్ 2024 ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్కు చెందిన అమెచ్యూర్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఈ నెల జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ బయలుదేరిన ఆమె సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె ఒలింపిక్ పథకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజు అంటే జూలై 18. ఆ రోజు చరిత్రలో గుర్తుండిపోయే రోజని చెప్పుకోవాలి. రైతులను రుణ విముక్తి చేసిన రోజు. అందుకే ఈ డే ఎంతో స్పెషల్. ప్రభుత్వానికైనా, కాంగ్రెస్ పార్టీకైనా.
వ్యవసాయాన్ని పండుగల మార్చి రైతులను రారాజుగా చేయటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి నిరూపించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అమలు చేసి చూపించారు. రైతు రుణమాఫీ తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 577 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది రైతులనుద్దేశించి మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు, మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలీ మధుస్మిత. ఇద్దరి మధ్య జీఎస్టీతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. For more videos like this, subscribe Big TV channel.